యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సముద్రాలలో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం. అయితే మనకు ఈ ఎర్త్లో మొత్తం 71% వాటర్ ఉంది. కేవలం 29% మాత్రమే ల్యాండ్ మనకు అవైలబుల్గా ఉంది. సైంటిస్ట్స్ కేవలం 5% మాత్రమే ఎందుకు ఓషన్ని ఎక్స్ప్లోర్ చేశారు, మిగతా 95% ఎందుకని ఎక్స్ప్లోర్ చేయలేదు? దీని గురించి నేచర్ మనకి ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతుంది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా మందికి వాటర్లో ఏముందో, సముద్రాలలో ఏమున్నాయో తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే చాలామంది స్కూబా డైవింగ్ అలాంటి దానికి పోతూ ఉంటారు. అయినా స్కూబా డైవింగ్లో మనకి ఏమీ తెలియదు, కేవలం చేపలు అలాంటివి మాత్రమే చూస్తూ ఉంటాం. అయితే సముద్రాలలో వింత జీవులు కనిపిస్తే చాలామంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తూ ఉంటారు. అయితే ముందుగా ఈ వీడియోలో మనం సముద్రాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, గత నెల ఫిబ్రవరిలో జరిగిన వింత వింత ఘటనలు, ఓర్ ఫిష్, యాంగ్లర్ ఫిష్, స్క్వేర్ వేవ్స్ ఇలాంటి చాలానే జరిగాయి. కేరళలో అయితే వేలాది చేపలు, లక్షలాది చేపలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం. ఇవన్నీ వీడియోస్ వైరల్గా మారాయి. మనం ముందుగా యాంగ్లర్ ఫిష్ మరియు ఓర్ ఫిష్ గురించి మాట్లాడుకుందాం. మన స్పెయిన్లోని కెనరీ ఐలాండ్స్లో 2000 మీటర్ల లోతుల్లో ఉండాల్సిన యాంగ్లర్ ఫిష్ ఒడ్డుకు కొట్టుకురావడం జరిగింది. అలాగే మెక్సికోలోని బజా కాలిఫోర్నియాలో ఒక బీచ్లో 2000 మీటర్ల లోతులో ఉండాల్సిన చేప ఒక్కసారిగా ఒడ్డుకు కొట్టుకురావడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆ వీడియో వైరల్గా మారింది. అయితే 2011లో జపాన్లోని ఫుకుషిమా నగరంలో ఈ ఓర్ ఫిష్ కనిపించడంతో అక్కడ భూకంపం సంభవించింది. గత సంవత్సరం కాలిఫోర్నియాలో ఈ ఫిష్ కనిపించడంతో అక్కడ కూడా భూకంపం సంభవించింది. అయితే మెక్సికోలో నిజంగానే భూకంపం సంభవిస్తుందా? అయితే ఈ ఫిషెస్తో పాటు ఇంకో ఘటన జరిగింది. టుర్కీలోని ఇజియన్ సీలో స్క్వేర్ షేప్స్ వేవ్స్ వచ్చాయి. దీన్ని చూసిన ఫిష్ క్యాప్టెన్ మనకు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆ వీడియో కూడా వైరల్గా మారింది. గత నెలలోనే ఇన్ని సంఘటనలు జరిగాయి. అయితే స్క్వేర్ షేప్స్ వేవ్స్ గురించి ఎక్స్ప్లోరర్స్ ఇవన్నీ ఇంతకు ముందే జరిగాయని ఫ్రాన్స్లో, పోర్చుగల్లో, హవాయిలో దీని మీద ఎక్కువ దృష్టి పెట్టడం లేదు. వాళ్ళు కేవలం ఓర్ ఫిష్ మీదనే దృష్టి పెడుతున్నారు. అయితే మనకు పక్కనే ఉన్న ఒడిస్సా రాష్ట్రంలో గంజాం జిల్లాలో జరిగిన మరి ఇంకో వింత ఘటన, ఒక్కసారిగా 7 లక్షల తాబేళ్లు గుడ్ల పెట్టడానికి వచ్చాయి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం 6 లక్షల దాకా వస్తాయని, ఈసారి 7 లక్షలు వచ్చేసరికి ఆశ్చర్యపోతున్నారు. అయితే చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో లెవియథన్ గురించి చెప్తున్నారు. ఆ లెవియథన్ ఉంది కాబట్టే ఇలాంటి వింత వింత సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే లెవియథన్ నిజంగానే ఉందా, లేదా కేవలం బుక్స్లోనే రాశారా? మనకు నేచర్ ఏమైనా వార్నింగ్ ఇస్తుందా? లేకపోతే ఇన్ని సంఘటనలు ఒక్కసారిగా ఒక్క నెలలోనే జరగడం ఏంటి అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ షాకింగ్ సంఘటనలు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచిన ఓషనోగ్రాఫర్స్ మాత్రం ఇది కేవలం క్లైమేటిక్ చేంజెస్ మరియు వాటర్ పొల్యూట్ అవ్వడంతోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటున్నారు. కేవలం వాటర్ పొల్యూట్ అవ్వడంతో ఇలాంటి సముద్ర జీవాలన్నీ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయని ఓషనోగ్రాఫర్స్ చెప్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.